ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈరోజు మూడో జాబితాను రిలీజ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి ఇంకా ఆ తర్వాత పూర్తిగా కూడా ప్రజాక్షేత్రంలో పూర్తిగా అందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్లే అవకాశాలు అయితే ఏపీలో కనిపిస్తా ఉన్నాయి. రైట్, చూద్దాం. ఏలూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ ఖరారయ్యారు. ఆ పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ ఈ విషయం తెలిపాయి. ఇక టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి మహేష్ అల్లుడు మహేష్ తండ్రి సుధాకర్ యాదవ్ గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. గత ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ స్థానంలో పోటీ చేసిన ఈయన ఈసారి కూడా అక్కడే బరిలోకి దిగుతున్నారు. ఇక ఏలూరు లోక్సభ సీటును ఈ దఫా బీసీలకు ఇవ్వాలి అని టీడీపీ అధినాయకత్వం భావించింది. మొదట గోపాల్ యాదవ్ అనే ప్రవాసాంధ్రుడి పేరు పరిశీలనకు వచ్చింది. తర్వాత ఆ పేరు వెనక్కి వెళ్లి తాజాగా మహేష్ యాదవ్ పేరు ఖరారైంది. మాజీ ఎంపీ సీనియర్ నేత బీకే పార్థసారథిని హిందూపురం లోక్సభ స్థానానికి నిలపాలి అని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఆయన గతంలోనూ ఇక్కడి నుంచి లోక్సభకు గెలిచారు. అనంతపురం లోక్సభ స్థానానికి ఇంకా అభ్యర్థి పేరు ఖరారు కాలేదు. ఇక కర్నూలులో కూడా బీసీ అభ్యర్థినే నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. బస్తిపాడు నాగరాజు అనే కురబ సామాజిక వర్గ నేతను ఈ స్థానానికి ఎంపిక చేసినట్లయితే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. నంద్యాల సీటుకు బైరెడ్డి శబరి ఎంపికైనట్లయితే తెలిసింది. అమలాపురం ఎంపీ స్థానానికి దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక బాపట్ల లోక్సభ స్థానానికి తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పేరు తెరపైకొచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శమంతకమణికి ఈయన అల్లుడు తెలంగాణ రాష్ట్రంలో అదనపు డీజీ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు. విజయనగరం లోక్సభ స్థానాన్ని ఆ సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇచ్చారు. దానిని వెనక్కి తీసుకుని రాజంపేట ఇవ్వాలని బీజేపీ కూడా కోరింది. దీనిపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు. శ్రీకాకుళం అసెంబ్లీ సీటును గతంలో బీజేపీకి ఇచ్చారు. తాజా పరిణామాల్లో ఈ సీటును టీడీపీఏ తీసుకుని దానికి బదులుగా ఎచ్చెర్ల సీటును బీజేపీకి ఇచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. కొన్ని సీట్లలో అభ్యర్థులకు సంబంధించి వారి మధ్య చర్చ జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇక తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక వ్యవహారం జనసేనలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, ఈ రోజు టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ విధంగా ఉండబోతోంది? నినిమా ఏదైతే టీడీపీ మూడో జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే రేపు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో అలాగే ఎంపీ అభ్యర్థులతో మొత్తం కూడా ఒక వర్క్ షాప్ అయితే టీడీపీ నేత చంద్రబాబు అధ్యక్షతన జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆ వర్క్ షాప్ ముందుగానే ఈ జాబితాను విడుదల చేయాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ జాబితాను విడుదల చేసేందుకు పూర్తి కసరత్తు అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే పెండింగ్ సీట్స్ ఉన్నాయో వాటి పట్ల దాదాపు ఒక 2 రోజుల నుంచి చంద్రబాబు తన నివాసంలో మొత్తం కూడా దీన్ని కసరత్తు చేస్తున్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చాయి. ప్రధానంగా ఏదైతే సీట్ల సర్దుబాటు సంబంధించి కూడా నిన్న ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. ఏదైతే ఏలూరు లోక్సభ బరిలో బీసీ అభ్యర్థిని నిలపాలని చెప్పి టీడీపీ భావిస్తుంది. దానిలో భాగంగా పుట్ట మహేష్ యాదవ్ ని అక్కడ బరిలో తీస్తే చాలా బాగుంటుందని చెప్పి కూడా భావించి ఆయన్ని అక్కడ ఖరారు చేసే అవకాశం ఉంది. హిందూపురంలో పార్థసారథికి అలాగే కర్నూలులో నాగరాజుకి ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ అధినాయకత్వం భావిస్తుంది. మరోవైపు ఇప్పటికే పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయాలని చెప్పి టీడీపీ నిర్ణయించుకుంది. 17 లోక్సభలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే తొలి విడత ఏదైతే టీడీపీ తొలి విడత జాబితాలో 94 అసెంబ్లీ, 2వ విడతలో 34 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఇప్పటికే టీడీపీ ఖరారు చేసింది. మిగిలిన స్థానాలకి ఈ రోజు ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే బాపట్ల బరిలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని ఆయన్ని బరిలో దించాలని చెప్పి కూడా టీడీపీ
నిర్ణయించినట్టు తెలుస్తుంది. వీటన్నిటి మీద కూడా ఈ రోజు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం లోపు ఒక 3వ జాబితాను మాత్రం ఖచ్చితంగా విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి టీడీపీ నేతలు అలాగే జనసేన వర్గీయులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దీని మీద ఇప్పటికే పలుమార్లు చర్చలు కూడా జరిగాయి. 3వ జాబితా కొంత బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో కొంత సీట్ల సర్దుబాటు విషయం మీద కొంత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఖచ్చితంగా విడుదల చేస్తారని చెప్పి మాత్రం భావిస్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.